కొల్లమాంబ జయంతి వేడుకలకు విచ్చేసిన కుల బాంధవులకి సోదరిమణులకి శుభాభివందనం. ఆడస్త్రీ చదువుకోవాలంటేనే తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ చదివించే వాళ్ళు కాదు. కానీ మనకి 586 సంవత్సరాల క్రితమే ఆమె చదువుకుంది అంటే ఎంత పోరాడింది, తల్లిదండ్రుల దగ్గర కానీ సమాజంలో కానీ ఎంత పోరాడి ఆమె చదువుకొని ఒక కవయిత్రిగా అయింది. కాబట్టి ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా ముందుకెళ్లాలని తెలుపుతున్నాం. ఉమ్మడి కుల బాంధవులందరికీ నమస్కారం. మన కవిత్రి మొల్లమాంబ 586వ జయంతి జరుపుకోవడం ఎంతో మన కులంలో పుట్టిన ఆడబిడ్డగా ఎంతో గౌరవిస్తున్నాం. 586 సంవత్సరాల నాడు పుట్టి ఆ రోజు సమాజంలో అవగాహన లేని టైంలో కూడా ఆమె చదువుకొని మనకెంతో ఆదర్శంగా ఉన్నది. ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుర్తించి ఇది గవర్నమెంట్ అధికారికంగా నిర్వహించాలని మా సంఘం తరఫున, సంగారెడ్డి జిల్లా సంఘం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవనీయ పెద్దలందరికీ, కుల బాంధవులకి ఆమె ఒక జ్ఞాన సంపన్నురాలు. సంస్కృతి గత శతాబ్దాల చరిత్ర మౌలికంగా విద్య అనేది అవిద్య పోగడలు ఆ రోజుల్లో ఎక్కువ ఉండేది. సనాతన మీద ధర్మంలో బలైన రోజుల్లో ఆమె అక్షరాస్యత చెంది ఆమె ఆ రోజుల్లో చాలా కష్టం. వందల ఊర్లకు ఒక జ్ఞానవంతులు ఉండేవారు అందరూ. అట్లాంటి సమయంలో ఆమె ఒక గొప్ప కవిగా వల్ల రామాయణాన్ని విరచించింది. ఆ రామాయణ సారాన్ని ప్రజలకు అందించిందంటే గొప్ప సంస్కృతి నెలకొల్పిన వ్యక్తి, ఒక దేవత అమ్మ కవి. అంటే మొల్ల అంటే రచయిత్రి మొల్ల అంటే పారభాషికంగా అందరూ కూడా గ్రహించాలి. ఏంటంటే సంస్కృతి భాషకు తార్కాణం. సంస్కృతి భాష ఎప్పుడైతే ఉంటుందో దేశం ఉన్నత పదంలోకి వెళ్తుంది. దాన్ని కాపాడుకునే ప్రభుత్వ చట్టాలు కూడా అనుకూలం చేసి ఆమె కుమ్మరి గుర్తులను చూడకుండా అందరి బాంధవ్యాలుగా ఒక మంచి కవియిత్రిగా ఉన్నటువంటిది. కాబట్టి సమాజం తోడ్పడాలి, ప్రభుత్వం కూడా చట్టాలు అనుకూలం చేయాలి. ఎందుకంటే ఆమె విరచించింది అందరికీ కూడా భగవంతుడు ఉన్నాడు. రామాయణం అందరికీ దేవుడే. అందరూ గుర్తిన వాళ్ళే భక్తులు. అందరూ ఎవరైతే గొప్పదనం కొట్లాడతారో ఆమె ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మక అంధవిశ్వాసాలను తరపడానికి రచయితగా ఉన్నది. ఆ రోజు జ్ఞాన పరంపరగా ఆమె దేవుడు సంకల్పము. రాముడు అనేటువంటి వాల్మీకి తర్వాత ఋషివర్యుల చెందినటువంటి కవయిత్రి, జ్ఞాన సంపద కలిగినటువంటి ఆమె. దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మనం ప్రభుత్వానికి విన్నవించేది, ఈ కుమ్మరి గురుజులందరూ కూడా ఒక ఐక్యతగా ఉండి ఏదైనా ప్రత్యేక ప్రోగ్రాంకు ఒక స్కీమ్గా ఈ ఆర్థిక తోడ్పాటు ప్రభుత్వం చట్టం తేవాలని అందరికీ కూడా నిర్ణయిస్తున్నాను. జరగాల్సిందిగా భావిస్తూ వల్ల జయంతి శుభాకాంక్షలు అందరికీ చెప్పుకుంటూ అందరికీ హృదయపూర్వకాలు ఇచ్చినందుకు ఉత్సవాలను ప్రభుత్వం అన్ని కుల సంఘాలకు అందరి వారికి నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా మా కుమ్మర శాలివాన సోదరులైన మా మొల్లమాంబ గారి యొక్క జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఆమె జయంతి ఉత్సవాలను ప్రతి జిల్లాలో జరిగే విధంగా చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దాదాపు ఈ రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్న కుమ్మరుల యొక్క ఆత్మగౌరవం యొక్క ప్రతీక ఈమె. కాబట్టి ఈమె పండుగను ప్రభుత్వము లాంఛనంగా మరియు ఘనంగా జరపాలని మేము కోరుకుంటున్నాం.